హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారండి? అందరం బాగుండాలి. సాయంత్రం టైంలో పిల్లలు ఏమన్నా కావాలని అడుగుతానరా? అయితే ఇగో అప్పటిదప్పుడు చేసేది కొత్త రెసిపీ అండి. ఇది అప్పటిదప్పుడు చేసేయచ్చు పిల్లలకు. ఇంట్లో గోధుమ పిండి, కొంచెం మైదా, కొంచెం నువ్వులు, వీటితోటి అప్పటిదప్పుడు కొత్తగా స్నాక్స్ వేసి పిల్లలకు ఇవ్వచ్చు టీ టైంకు. ఇది ఎట్లా చేసుకుంటే టేస్ట్ ఉంటుంది, ఏమేమి వేయాలనేది ఇప్పుడు చూపిస్తాను మీకు. గోధుమ పిండి అయితే ఎంత తీసుకుంటామో మైదా కూడా అంతే తీసుకోవాలి. కొన్ని నువ్వులు తీసుకోవాలి. ఇదిగో కారం, ఇంట్లో తయారు చేసుకున్న కారం ఇది. మనం కొంచెం సాల్ట్ వేసి మిర్చి ఇట్లా పట్టుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. మనం కూడా తినచ్చు, పిల్లలే కాదు. ఎందుకంటే ఎండాకాలం కదా, టైం ఎక్కువ ఉంటుంది, ఏదన్నా ఒకటి తినాలనిపిస్తుంది. అందుకే అప్పటిదప్పుడైతే చేసుకోవచ్చు. ఇదిగో కొంచెం చిటికెడు వంట సోడా, ఇదంతా కూడా కలుపుకోవాలి. అప్పటిదప్పుడే చేసుకోవచ్చు, వేడి వేడిగా తినచ్చు. టేస్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంటాయి ఇట్లా చేసుకుంటే. ఇదంతా కలుపుకొని ఒకసారి జీలకర్ర కూడా వేసుకోవాలి. కొంచెం పిండికి తగినంత వేసుకోవాలి. నేనైతే పిండికి తగినంత వేసుకున్నా. అంతా కూడా మంచిగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని ఈ పిండి అయితే కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. పిండి ఈ విధంగా కలుపుకోవాలి. కొంచెం ఉండలు లేకుండా చూసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. కడాయి పెట్టుకొని స్టవ్ పైన కొంచెం నూనె వేసుకోవాలి. నూనె కొంచెం వేడి కావాలి. నూనె వేడైంది చూసుకొని ఒక గరిటె పెట్టి ఇట్లా ఈ విధంగా వేసుకోవాలి. వేసి పైన కొంచెం ఇట్లా నూనె అనాలి, అంటే పొంగుతాయి. ఇట్లనైతే పొంగుతాయి. ఒక సైడ్ కాలిందంటే పైకి నూనె పైకి ఇట్లా లేస్తుంది. లేచినాక ఇంకొక సైడ్ అయితే తింపి వేసుకోవాలి. ఇట్లా రెండు సైడ్లు కాలిందంటే ఈ నూనె మీద బుడగలు తగ్గుతాయి. తగ్గినాక తీసుకోవాలి. తీసుకొని ఒక వైట్ పేపర్లో మాత్రం వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం నూనె ఉంటుంది కాబట్టి పేపర్ తీసుకుంటుంది. నూనె అంతా మొత్తం మడిచిపోయేదాకా ఇట్లా చూసుకొని ఇట్లా చేసుకోవాలి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తినచ్చు. పళ్ళు లేని వాళ్ళు కూడా తినచ్చు, అంత బాగుంటాయి. ఇంకొకటి కూడా వేసుకుందాం. వేసుకొని సేమ్ నూనె మాత్రం ఇట్లా పైకి అనాలి. వేడి వేడి నూనె ఇట్లా పైకి అంటే మంచిగా పొంగుతుంది. ఇట్లా అనాలి. చూస్తారు కదా, పొంగుతుంది కదా, అట్లా పొంగుతుంది. రెండో సైడ్ దింపి వేసుకోవాలి. నూనె కూడా ఎక్కువ పట్టదు. నేను ఎంత పోసినా చూసిరు కదా, సరిపోద్ది. రెండు సైడ్లు అయితే మంచిగా కాలనియాలి. కాలకుంటే ఇందులో నూనె ఎక్కువ ఉంటుంది, కాలినప్పుడే నూనె వదిలిపెడుతుంది. లేకుంటే అంత నూనె ఉంటాయి, ఎక్కువ నూనె తీసుకుంటుంది. అందుకే కాలాలి. కాలితే నూనె మాత్రం వదిలిపెడుతుంది. ఇదిగో ఇట్లా నూనె మీద బుడగలు తగ్గిందంటే తీసుకోవాలి. అన్నీ కూడా ఈ కలర్కి వచ్చేదాకా మాత్రం చేసుకోవాలి. వీటిని ఇదిగో
చేయడం అయితే అయిపోయింది. అప్పటిదప్పుడే 5 నిమిషాలల్లో చేసుకోవచ్చు. ఇంట్లో దాదాపు గోధుమ పిండి అయితే మన ఇంట్లో ఉంటుంది. గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, కానీ కాకుంటే ఇంత మంచిగా రావు, టేస్ట్గా కూడా ఉండవు, ఇంత మంచిగా రావు. ఈ మైదా ఉంటేనే మంచిగా పొంగుతాయి, ఇట్లా మంచిగా వస్తాయి. మంచిగా పైన కరకర, అదిగో పైన కరకర, లోపల సాఫ్ట్గా మంచిగా ఉంటాయి. ఎవరైనా తినచ్చు, పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఏ ఏజ్ వాళ్ళైనా తినచ్చు. చూసారు కదా, ఇట్లా అయితే ఉంటాయి. మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి. చేసుకొని చూసినాక టేస్ట్ ఎలా ఉందని కామెంట్ చేయండి. ఇవి ఎట్లా చేయాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి, వెళ్ళి వీడియో చూడండి. స్టార్టింగ్ నుండి చివరి దాకా వీడియో చూసి ఏమేమి చేసినా ఎట్లా చేసినా అనేది చూసి మీరు కూడా చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. నూనె కూడా ఎక్కువ ఉండదు, ఎందుకంటే మనం కొంచెం నూనె వడుపుకొని తీసుకోవాలి, పేపర్ మీద వేసుకోవాలి, అంతే. చూసారు కదా, ఎక్కువ నూనె పట్టిందా పట్టలే కదా. ఇట్లయితే అప్పటిదప్పుడే చేసుకోవచ్చు, ఎవరైనా ఇష్టంగా తినచ్చు. ఇంకా బెల్ అయితే నొక్కడం మర్చిపోకండి. మీరు తెలిసిన వాళ్ళకు, మీ ఫ్రెండ్కైనా చుట్టాలకైనా ఎవరికైనా షేర్ చేయడం అయితే మర్చిపోకండి, ఎందుకంటే మనతో పాటుగా వాళ్ళు కూడా చేసుకుంటారు కాబట్టి. బాయ్ అండి, ఉంటానండి. మరి కొత్త రకమైన రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే మరి మీరు కూడా చేసుకోండి. ఇదైతే కొత్తగానే చేసిన ఈరోజు, సరేనా? బాయ్ అండి, ఉంటానండి. మళ్ళీ వంటతో కలుద్దాము. ఒకటి ఓపెన్ చేద్దామా? ఇదిగో చూసారు కదా, ఇట్లా పొంగుతాయి, లోపల మంచిగా ఇట్లా మెత్తగా, పైన మాత్రం కరకర ఉంటాయి. ఎవరైనా తినచ్చు ఇష్టంగా. చూసారు కదా, ఇట్లా అయితే చేసుకోండి. ఒక్కసారి అయితే చేసుకొని తిని చూడండి. టేస్ట్ అంటే టేస్టే, బ్రహ్మాండంగా ఉంటుంది టేస్ట్. బాయ్ అండి, ఉంటానండి. మరి మళ్ళీ వంటతో కలుద్దాం.